అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే కదా, అమావాస్య. అయితే మేము ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. మంచి అమ్మవారు కూడా మంచి పూజ చేసి పరమాన్నం పెట్టినాను. అయితే నేను మా బుజ్జి ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వెళ్ళేసి వద్దామనేసి, అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దామనేసి ఇక రెడీ అయినాము, బయలుదేరుతున్నాము. 10:15 అయింది, బయలుదేరుతున్నాము. ఓకేనా, వచ్చేయండి మాతో పాటు. ఇది ఫుల్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా అందరూ చూసి లైక్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉండాలని అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, చూద్దాం ఎట్లా దర్శనం అవుతుందో మీకు చెప్తూ ఉంటా. ఓకేనా, వచ్చేయండి. ఇదిగోండి, వచ్చేసినాం మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరలో ఉన్నాము. చూడండి ఎంత రష్ ఉందో. అందరూ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్తున్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు ఇంటికి రిటర్న్ వెళ్తున్నారు. మనం కూడా దర్శనం చేసుకొని వద్దాం. ఓకేనా, వచ్చేయండి. మమ్మీ మస్తు పెద్ద లైన్, అసలు కిలోమీటర్కి ఎక్కువ ఉంది లైన్. వచ్చేసరికి ఇదిగోండి, మొత్తానికి అయితే లైన్లో నిలబడ్డాము. లైన్లో నిలబడి ఒక అర్ధగంటకు ఎక్కువ అయిపోయింది. ఇంకా చూడండి వెనకాల మాకు ఎంతమంది ఇక్కడ వచ్చిర్రు, మళ్ళీ ముందులో మాత్రం లైన్ కదులుతలేదు. ఒక గంట తర్వాత కానీ ఇక కొంచెం హాఫ్ కదిలినాం అనమాట. హాఫ్ కిలోమీటర్కి వచ్చినాము. ఇంకా ముంగడ ఇంకొక కిలోమీటర్ అంత ఉన్నట్టుంది. చూడండి ముందుకు నుంచి ఇంకా లోపలికి అమ్మవారి గుడి ఇంకా అవతల ఉంటుంది. ఇంకా అమ్మవారి గురించి నేను ఫస్ట్ టైం కదా వచ్చిన, అదే చెప్తున్నా. ఇంకా లైన్ అయిపోలేని చెప్తున్నా. అయితే పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు వచ్చారట, అమ్మవారు అట్లా ఇట్లా అని చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైమేనండి అని చెప్తున్నాను వాళ్ళతో కూడా. చిన్న పిల్లల తల్లులు కూడా వచ్చిరండి. ఎండలా ఎట్లా నిలబడుతున్నారో ఏమో ఆ పిల్లలకు వేడికి ఎట్లా అనిపిస్తుందో ఏమో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో. నేను నిలబడినీకే గింత బేసన్ అయింది నా పానం అంతా. నా బిడ్డ కూడా కొద్దిసేపు నిలబడ్డది లైన్లో, కొద్దిసేపు పక్కన నీడ కూర్చుంది. చూడండి ఇంకా మొత్తానికైతే ఎంతో కష్టం మీద నిజంగా చాలా ఒప్పుకుండాలండి అమ్మవారికి. అంటే గుళ్ళకి ఇట్లాంటి విశేషమైన రోజున మనము గుళ్ళకి వెళ్తే మాత్రం చాలా ఒప్పుకుండాలి, అమ్మవారి దయ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు అయితే కళ్ళు తిరిగి కింద పడుతురు, అంటే బేవస్ అవుతురు. చూడండి ఇక్కడ వాళ్ళందరూ హాయ్ చెప్తారు. మా బుజ్జి వీడియో తీస్తుందని చెప్తే చూస్తున్నారు వాళ్ళు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పారు. కొంతమంది బేవస్ అయ్యారు. ఆడ పోలీసులు ఉంటారుగా, ఆడ పోలీసులు ఉన్నారు, మగ పోలీసులు ఉన్నారు. వాళ్ళు వాటర్ తాపించారు పక్కన. ఆ క్లిప్ వేయలే మా బుజ్జి, ఎందుకులేమో అనేసి వేయలేదు. అంటే అట్లా అనమాట. ఎండకి కొంచెం తట్టుకొని లేని వాళ్ళు ఇదిగోండి ఇక్కడ పోలీస్ అంకుల్ కూడా హాయ్ చెప్పినాడు. ఎండ తట్టుకొని కూడా అలా తిరిగి పడిపోతురు. అందుకే దేవుని కాడికి వచ్చినప్పుడు మాత్రం తమిళ వాళ్ళు తింటారు కదా తిండి పోటీ, పిల్లలు చిన్న పిల్లలు చాలా బాగుంటారు. అమ్మ కూడా బాగా రాదు. అట్లే నాకు వాళ్ళు చెప్పింది అర్థం కావట్లే, నేను మాట్లాడింది వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళ కొడుకు కొంచెం వస్తున్నట్టుంది, అర్థమైంది. వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే అమ్మ అని చెప్తున్నాడు. సో మొత్తానికైతే ఇంకా కొంచెం ఉందండి, 3 వంతులు అయింది. ఇంకా ఒక వంతు ముందలుకుంది. ఇంక అదే మా బుజ్జికి వీడియో తీస్తుంటే నేను కూడా పట్టుకుంటాను కాసేపు అని. ఇక హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తుంది. ఆవిడకి అర్థం కావట్లే, వాళ్ళ కొడుకుకి చెప్తే అప్పుడు హాయ్ అని చెప్తుంది. చూడండి తెలుగు రాదు కాబట్టి. అదిగో ఎంతమంది ఉన్నారో బాబోయ్. అసలు నిజంగా నేను అమ్మవారి దర్శనం అయ్యాక కానీ అనుకున్నా, నాకు నేను ఎట్లా నిలబడడం అంత ఎండలు అనుకున్నా. చూడండి ఇక్కడ అన్ని
హాయ్ చెప్పరా ఇట్లా 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 ఇదిగోండి ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం కానీ చాలా స్లోగా వెళ్తున్నాము. చూడండి ఇక్కడ వీళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసి అమ్మ మాకు ఎప్పుడు దర్శనం అవుతుందో, మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామో అనుకున్నాము. ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నాము. చాలా టైం పట్టింది, అస్సలు లైన్ కదులుతలేదు. ఆ పక్కన దేవుడివి అమ్మే వాళ్ళని అంటే దేవుడి వస్తువులు ఇగో ఈ నిమ్మకాయల దండలు పూలు అమ్మే వాళ్ళు ఇగో ఈవిడ ఏం చెప్తుందంటే అమావాస్య రోజు చాలా టైం పడుతుందమ్మా. మామూలుగానే మంగళవారం, ఆదివారం, శుక్రవారము మస్తు మంది వస్తారు. ఇక ఇవాళ అమావాస్య కదా, ఇంకా విశేషమైన రోజు, ఇంకా చాలామంది జాతర లెక్కనే ఉంది అమ్మ ఇవాళ అని చెప్తుంది ఆవిడ. అవునా అనేసి అనుకున్నాము. సర్లే మంచి రోజే వచ్చినాం కానీ కొంచెం ఒప్పుకుండాలి. ఇంకా అట్లనే అమ్మవారి గురించి చెప్తుంది ఆవిడ. 5 అమావాస్యలు రావాలమ్మా, మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. పిల్లలు ఆరోగ్యం ఇంకా ఇల్లు ఏదైనా అవుతుంది అంటుంది. అయితే మామూలుగా అమ్మవారిని చూడడానికి కోసమే వచ్చినాము. మా బుజ్జి ఎప్పటి నుంచో అడుగుతుంది, అమ్మ కాళీమందిర్ టెంపుల్ వెళ్దాం, కాళీమాత టెంపుల్కి వెళ్దాం, ఫలక్నమ్మ కాళీమాత టెంపుల్ అని నన్ను అయితే ప్రతి ఆదివారం అట్లా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే సండే తన కాలేజీ లీవ్ ఉంటుంది కదా, కాలేజ్ ఉండదు కదా. పదమ్మ వెళ్దాం పదమ్మ అంటుంది. నేనేమో సర్లే తర్వాత వెళ్దాం అని అనుకుంటే ఇంకా మొత్తానికి ఈ శనివారం అమావాస్య రోజు మాకు ఇక కుదిరింది. ఖచ్చితంగా అమ్మవారు మమ్మల్ని పిలిపించుకుంది అనుకున్నాం. ఇక చూడండి ఇక్కడ పోలీసు వాళ్ళు మా బుజ్జి అంటే మేము వీడియో తీస్తాం కదా ఫోన్తోని. అమ్మ అంతకుంటే మేము వచ్చే ముందు కంటే ఎవరు దొంగతనం చేసిరట, లొల్లి చేసిరట. ఆ పోలీస్ అంకుల్ వాళ్ళు కూడా చెప్పారు, ఫోన్ లోపల పెట్టేసేయండి అమ్మ, ఇంతకుముందుకే ఎవరినో కొట్టి ఇట్లా లాక్కున్నారంట, ఫోన్ పోయిందంట, దొంగతనాలు అయితే అంట, దొంగలు ఉంటారు ఇట్లా లాక్కొని వెళ్ళిపోతారు, వద్దు లోపల పెట్టేసి అంటారు. చూడండి వెనకాల ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, సౌండ్ అయితే భలే వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే అమ్మవారు ఎంట్రన్స్లోకి వచ్చినాం మనం. మొత్తానికి అటు ఇటు కష్టపడి వెనకాల మాత్రం ట్రైన్లు సౌండ్ కొంచెంసేపటికి అవి వెళ్ళిపోతున్నాయి కానీ మేము మాత్రం ముందుకెళ్ళట్లే. అమ్మ దేవుడా అనుకుంటూ అనేసరికి ఇంక అప్పుడు కానీ మాకు అవకాశం వచ్చింది అమ్మవారికి దర్శనానికి. చూడండి ఇవి కూడా 3-4 లైన్లు ఉన్నాయి. అవి దాటడమే ఇంక గంట అయింది. అవి అక్కడ రావడం 1 గంట, అది దాటి లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడడం 1 గంట. మొత్తానికైతే ఇంచుమించు 2 గంటలు అయితే పట్టింది. ఇంకా అమ్మవారి దర్శనం అయినాక మాత్రం మా బాధ అంతా ఎక్కడ పోయిందో ఏమో తెలియదు. ఇంకా చూడండి అమ్మవారి ఎంత చక్కగా దర్శనం ఇస్తుందో అమ్మవారు. నేనైతే ఇక్కడి నుంచి దండం పెట్టుకున్నా అమ్మ అనేసి, ఎందుకంటే మొహం అనిపిస్తుంది చక్కగా, చక్కటి చల్లటి బంగారు తల్లి. చూడండి ఎంత చక్కగా మేము పోయినాక ఇంకా ఆరతి కూడా ఇచ్చిర్రు, మంచిగా అనిపించిందండి. నేనైతే ఎంతసేపు కూర్చున్నామో మా బుజ్జి కూడా కూర్చుంది. ఇక ఇటువైపు వస్తే ముడుపులు కడుతున్నారు. ఇక ముడుపులు కట్టేటోళ్ళు ముడుపులు కడుతున్నారు. కొత్త పెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా వాళ్ళ ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి ఇక్కడ చూస్తే అమ్మవారు, ఇక్కడ కూడా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టిరు, నిమ్మకాయలు మేము కూడా తెచ్చిన నిమ్మకాయలు ఇక్కడ అమ్మవారికి ఇచ్చినాము. 5 నిమ్మకాయలు ఇచ్చినుంటే ఇంక ఇక్కడ నెయ్యి దీపం వెలిగిస్తే బాగుంటుంది అంటే ఇంక నేను వచ్చేటప్పటికే ఆడ ఎంట్రన్స్లో నెయ్యి దీపం తీసుకున్నానండి. ఇంకా కూర్చొని వెలిగిస్తున్నా. ఇక పక్కన అమ్మవారు వచ్చింది, ఈవిడకి గట్టిగా కేకలేసింది, నాకు దెబ్బకే భయమైంది. అయినా కానీ చూసుకున్నా వెనకాల. ఇంకా ఏడొచ్చి నా మీద పడుతుంది అనుకున్నా. మా బుజ్జి మమ్మీ అని అరుస్తుంది. ఇక అమ్మవారికి మంచి దీపాలు చూపించి మొక్కి, అమ్మ సల్లది కూడా అందరినీ హెల్త్ అందరికీ చక్కగా ఉంచమ్మా అని చెప్పి ఇక ఆ పక్కన వేప చెట్టు ఉందిగా అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టించి మంచిగా మొక్కున్నా. కడుపు చల్లగా చూడమ్మా అనుకొని ఇంకా మా బుజ్జి కూడా అంతలోపటికి ఇక తను కూడా అటు తిరిగి దండం పెట్టుకుంది అమ్మవారికి. నేను తీసుకున్నాను, తను దండం పెట్టుకున్నాను. ఇక్కడ ఆరతే ఇదిగోండి. మొత్తానికైతే అమ్మవారికి హారతి మంచిగా అయింది. నాకైతే మస్తు మంచిగా అనిపించిందండి. ఇది మా బుజ్జి అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంది. చుట్టూ పొగ మాత్రం భలే మంచిగా అనిపించింది ఆ పొగ దగ్గర ఉన్నప్పుడు. ఇదిగోండి ఈ తమ్ముడు బొట్టు పెట్టింది మాకు. హారతి పళ్ళెంలో డబ్బులు వేస్తున్నా. ఇంకా వేసి మళ్ళీ ఇక్కడ వస్తే పక్కకి ఇదిగోండి ఇక్కడ అన్నీ
ముడుపులే ఉన్నాయి అన్నీ, అసలు గింత గ్యాప్ లేకుండా. ఇక వీళ్ళ హాయ్ చెప్తున్నారు, మేము వీడియో తీస్తున్నాం అనేసి. చూడండి ఏమేమో రాసి, మన కోరిక ఏది ఉంటే అది రాసి ముడుపు కట్టాలట. ఒక గంట ఎర్రగుడ్డలో, అదే ఎర్ర క్లాత్లో గంటతో పాటు ఇంకా పైసలు కట్టి అమ్మవారికి ముడుపు కడితే 5 అమావాస్యల లోపు కానీ నెరవేరుతుందట. ఇంకా నాకు అట్లాంటి కోరికలు ఏం లేవు, కానీ అమ్మ అందరిని చల్లగా చూడు అనేసి మొక్కుకొని వచ్చిన అంతే. ఇంక ఇక్కడికి వస్తే అయిపోయింది, దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు ఏమనిపించలే. ఇక బయటకు వస్తే సుర్రు మన ఎండ ఇంకా ఎక్కువైంది. ఇక ధూప అవుతుంది మా బుజ్జికి. వాళ్ళిద్దరు పిల్లలు మాతో పాటే లైన్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా తాగుతున్నారనమాట సోడా. బాగుంది, అదే చెప్తున్నా నేను. ఇక మా బుజ్జి తీసుకుంది, ఇంకా తాగి ఇంటికి వచ్చేసినామంట నడుచుకుంటూ. మస్తు ఎండ మాత్రం బాగా కొట్టిందండి. నడుచుకుంటూ ఇంకొంచెం ముందు వరకు నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చినాం. చూసారా బస్సు వచ్చింది, బస్సు వచ్చాక బస్సులో ఎక్కి చూడండి అసలు నా మొహానికి బొట్టు ఎట్లుందో కూడా నేను చూసుకోలే, మా బుజ్జి కూడా చెప్పలేదు. నాకైతే ఆవిడ 2-3 పెట్టిరు ఆ బొట్టులు. అసలు ఒక ఆవిడేమో ఎల్లమ్మ తల్లి దగ్గర, కాళీమాత దగ్గర, అబ్బాయి అదే తమ్ముడు వాడు, ఇంకెవరో ఏంటేంటో అన్ని బొట్లు నింపేసిరు. అదే చెప్తున్నాను నేను. నాకైతే మమ్మీ మంచిగా అనిపించింది, నీకు ఎట్లా అనిపించింది అంటే నాకు కూడా మంచిగా అనిపించింది అమ్మ. చూసినావా, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా, ఇప్పుడు తీసుకొచ్చినావా అని అంటుంది మా బుజ్జి. ఇంక అంతే కదండి, కుదరాలి, దానికి కూడా టైం ఉండాలి ఏదైనా అనేసి చెప్తున్నా. ఇక్కడికి వచ్చేసరికల్లా మా ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది, ఆమెమో నీరసం అయిపోయి పడుకుంటూ పోతుంది మా బుజ్జి. అదే చెప్తున్నా. ఎందుకు నాన్న ఏమైంది అంటే, ఏం లేదమ్మా ధూపు అవుతుంది, ఆకలేస్తుంది అంటుంది. అంతసేపు మంచిగా ఉంది ఎండల, పాపం తను కూడా వాడిపోయింది చూడండి. నేనే అసలు ఇదిగోండి ఇక్కడ వస్తే ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఫ్లైఓవర్. నేను ఎప్పటివరకు అంటే పనులు అయినప్పుడు నేను వచ్చినా కానీ ఎప్పుడు రాలే. ఇంక ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మా బుజ్జి వీడియో తీస్తుంది, మమ్మీ మాట్లాడేమని అని చెప్తుంది. ఏముందండి, అమ్మవారి దర్శనం చేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాము. లోపలికి ఉంటుంది మాది, నేను నడుచుకునే ఓపిక లేక బండాడ పెట్టిపోయినాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం బండి తీసుకుని చెప్తున్నాం మీ అందరికీ. ఇంటికి వచ్చేసి ఇక మా బుజ్జికి తాడైతే కడుతున్నా, టైం లేకుండే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.